ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు రైతు వేదికలో స్థానిక ఎమ్మెల్యే రాగమైతో కలిసి కలెక్టర్ అనుదీప్ లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రతి ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డు అనుసంధానం జరుగుతుందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ నూతన రేషన్ కార్డు ద్వారా పొందవచ్చన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, యూరియా పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగితే రైతులు ఫెర్టిలైజర్ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలన్నారు కలెక్టర్. మన ఖమ్మం జిల్లా మొత్తం మీద దాదాపు 20,000 రేషన్ కార్డులు కొత్తవి శాంక్షన్ అయినాయని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. దీంట్లో భాగంగా సత్తుపల్లిలో ఉన్నటువంటి 2,200 రేషన్ కార్డులు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాము. మళ్ళీ ఇవాళ ఇంకొక ప్రోగ్రాము ఇక్కడ సత్తుపల్లి మండలంలో మనం ఏర్పాటు చేసుకున్నాము. తద్వారా ఈ కొత్త రేషన్ కార్డు వాళ్ళే కాకుండా ఇంకా నూతనంగా అదనపు మెంబర్ ఎడిషన్, కొత్త మెంబర్ ఎడిషన్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల సన్న బియ్యం అందరికీ కూడా వీళ్ళందరికీ ఇక నుంచి వచ్చే ఈ నెల 1వ తారీఖు నుంచి వాళ్ళు రేషన్ తీసుకున్నప్పటి నుంచి వర్తిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు అడిషన్ కానీ, డిలీషన్ కానీ, కొత్త రేషన్ కార్డు కానీ ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ ఫేజ్లో రాని వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళు ఇంకా రాని వాళ్ళు ఉంటే అవన్నీ కూడా పరిశీలనలో కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా చేసి తొందరలోనే వారికి కూడా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. దాంతో పాటుగా 6 కిలోల బియ్యంతో పాటు మనకి రేషన్ కార్డుతో ఎన్నో లాభాలు మీ అందరికీ తెలుసు. మనకి 10 లక్షల ఆరోగ్యశ్రీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.